నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మనల్ని మనం రివ్యూ చేసుకునే ఒక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ వేగవంతమైన ప్రపంచంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. మన గ్రంథులు, మన ఆలోచనలు, మన తలరాతను ఎలా మారుస్తాయో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనము గ్రంథులు, కోశాలు, బ్రెయిన్ వేవ్స్ మరియు సంకల్ప శక్తి గురించి చర్చిద్దాం. ప్రశాంతంగా ఉండండి, శ్రద్ధగా వినండి. మన పెద్దలు చెప్పిన త్రిపుర రహస్యము అంటే మన 3 శరీరాల యొక్క రహస్యం. 3 నిమిషాలు నిశ్శబ్దంగా ఆచరించటం, నిశ్శబ్దత ఆచరించటం. మొదటిది అన్నమయ కోశం. ఇది రక్త మాంసాలతో కూడిన భౌతిక శరీరం. అన్నమయ కోశం అంటే రక్త మాంసంతో కూడిన శరీరం. దీంట్లో ఎడమ మెదడు తర్కాన్ని, లాజిక్ ని, కుడి మెదడు క్రియేటివిటీని అంటే అంతర్జ్ఞానాన్ని చూసుకుంటాయి. రెండవది ప్రాణమయ కోశం. ఇది మన ప్రాణశక్తి మరియు శ్వాస. మూడవది మనోమయ కోశం. ఇక్కడే మన సంకల్పాలు, ఆలోచనలు ఉంటాయి. అవేర్నెస్ తో చేసే పని కర్మను అకర్మగా మార్చి మనశ్శాంతిని ఇస్తుంది. ఇప్పుడు మనకి కావలసినది ఈ క్రియ. ప్రకృతికి ఒక షెడ్యూల్ ఉంది. దానిని పాటిస్తే ఆరోగ్యం, అతిక్రమిస్తే రోగము. పిట్యూటరీ గ్రంథి అంటే ఇది మాస్టర్ గ్లాండ్. ఇది బ్రహ్మముహూర్తంలో చురుగ్గా ఉంటుంది. తెల్లవారుజామున 3:40 నుండి 5:40 వరకు మౌనంగా ఉంటే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. ఉదయం 4 నుంచి 8 గంటల మధ్యలో మెలటోనిన్ మనకి గాఢమైన శాంతిని ఇస్తుంది. తర్వాత ఈ ప్యాంక్రియాస్ గ్రంథి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా అది పనిచేస్తూ ఉంటుంది. ఆ సమయంలో పనిచేస్తున్నప్పుడు మనం నిద్రపోవాలి. అప్పుడు నిద్రపోయినట్లయితే మెలటోనిన్ లో సమతుల్యత ఉంటుంది. అలా కాకుండా ఆ సమయం లేటుగా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే నిద్ర లేని వల్ల బీపీ అంటే ఒత్తిడి పెరుగుతుంది. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఆడ్రినల్ గ్రంథి దెబ్బతిని బీపీ, ఒత్తిడి పెరుగుతాయి. థైరాయిడ్ గ్రంథి మరియు ప్యాంక్రియాస్ సమతుల్యతకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. మన మెదడు ఒక రేడియో స్టేషన్ లాంటిది.